2024లో అధికారంలోకి రావడానికి అర్హత ఉన్న పార్టీ బీజేపీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సప్లాన్ నిధుల కోసం బీజేపీ ఎస్సీ మోర్చా 48 గంటల దీక్ష చేపట్టిందని, మిగతా పార్టీలు మీటింగ్లు పెట్టి వెళ్లిపోయాయని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. ఏప్రిల్లో విజయవాడలో ఎస్సీల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. ఎస్సీలను ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని ఆయన విమర్శించారు. మోడీ లాంటి నాయకుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, గుజరాత్కి మోడీ గారి నాయకుడు, ఆంధ్రాకి మోడీ నాయకుడు, తెలంగాణకి మోడీ నాయకుడు, ప్రపంచానికి కూడా మోడీయే నాయకుడు. ఆ దృష్ట్యా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మించిన పార్టీ లేదనేటువంటి ఉద్దేశాన్ని మీరందరూ కూడా ఎంతో ధైర్యంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. ఇంకా ఉత్సాహంగా గ్రామ గ్రామానికి మీరు కార్యక్రమాల్ని నిర్వర్తిస్తూ ఈ రాష్ట్రంలో 24లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అవకాశం అధికారంలోకి రావడానికి అర్హత ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. అర్హత ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ నేను ప్రతిపక్షం అని చెప్పే పార్టీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా. మేమే అభివృద్ధి చేస్తున్నాం, మేమే సంక్షేమం చేస్తున్నాం,